తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదులు అందడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రాములు నాయక్, భూపతిరెడ్డిల సభ్యత్వాలను రద్దు చేస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బులెటిన్ విడుదల చేశారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదులు అందడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రాములు నాయక్, భూపతిరెడ్డిల సభ్యత్వాలను రద్దు చేస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బులెటిన్ విడుదల చేశారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదులు అందడంతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రాములు నాయక్, భూపతిరెడ్డిల సభ్యత్వాలను రద్దు చేస్తూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బులెటిన్ విడుదల చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మధు అందిస్తారు. ఫోన్ లైన్ ద్వారా మధు. నళిని, ఏదైతే ఈ మధ్య కాలంలో ఎన్నికల ముందు 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీని విడి టీఆర్ఎస్ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ వైపు రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా రాములు నాయక్, భూపతిరెడ్డి, అలాగే యాదవరెడ్డి, వీరి ముగ్గురు కూడా టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ వైపు రావడం జరిగింది. మరొక ఎమ్మెల్సీ స్వతహాగా ఎవరైతే కొండా మురళి తను రిజైన్ చేయడం జరిగింది. తను నిబంధనలను అనుసరించి తను ముందుగానే రిజైన్ చేయడం జరిగింది. తను కూడా కాంగ్రెస్ వైపు వచ్చినప్పటికీ తను రిజిగ్నేషన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అయితే ఎవరైతే ముగ్గురు ఉన్నారో రాములు నాయక్, భూపతిరెడ్డి, యాదవరెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ పక్షం ఏదైతే మండలి చైర్మన్ కు కంప్లైంట్ చేయడం జరిగింది. వీటిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వీరు పార్టీ మారి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. వీరిపైన వెంటనే చర్యలు తీసుకొని అనర్హత వేటు వేయాలని చెప్పేసి వీరంతా కోరడం జరిగింది. దానికి సంబంధించి పరిశీలించినటువంటి మండలి చైర్మన్ స్వామి గౌడ్ ఈ రోజు బులెటిన్ విడుదల చేయడం జరిగింది. రాములు నాయక్ ను, భూపతిరెడ్డిని, యాదవరెడ్డిని ఎమ్మెల్సీ కోటా నుంచి తొలగిస్తున్నట్టుగా వీరందరికీ ఒక నోటీసు జారీ జరిగింది. వీరందరిపైన బులెటిన్ విడుదల చేయడం జరిగింది. అయితే రాములు నాయక్ గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగానే గవర్నర్ కోటా నుండి గెలవడం జరిగింది. ఏదైతే భూపతిరెడ్డి ఎవరైతే ప్రస్తుతం నిజామాబాద్ భూపతిరెడ్డి తను స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ కోటా ద్వారా తను ఎన్నిక కావడం జరిగింది. అయితే భూపతిరెడ్డి గత 2018 ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఒకవైపు ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో కూడా తను జాయిన్ అయినట్టుగా ఈ ఆధారాలన్నింటినీ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు ఏదైతే విప్ గా కొనసాగుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి చైర్మన్ కు సమర్పించడం జరిగింది. వీటన్నిటినీ పరిశీలించినటువంటి చైర్మన్ భూపతిరెడ్డి పైన, యాదవరెడ్డి పైన, వీరందరిపైన చర్యలు తీసుకున్నారు. అయితే యాదవరెడ్డి కూడా డైరెక్ట్ గా సోనియా గాంధీ సమక్షంలోనే కండువా కప్పుకున్నారు. అయితే యాదవరెడ్డిని కూడా ఎమ్మెల్యే కోట నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా బులెటిన్ విడుదల చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు రాముల్ నాయక్ సంబంధించిన అంశంపైన కొంచెం సందిగ్ధంగా కొనసాగినప్పటికీ కూడా రాముల్ నాయక్ పైన కూడా వేటు వేయడం జరిగింది. రాముల్ నాయక్ గవర్నర్ కోటాలో గెలిచినటువంటి అభ్యర్థి. నేను పార్టీలో అఫీషియల్ గా ఎక్కడ జాయిన్ కాలేదు. కాంగ్రెస్ పార్టీలో కేవలం గిరిజన సమస్యల పైన కేంద్రం వరకు కూడా మా దృష్టి ఉంచాలి, గిరిజనుల సమస్య పైన దృష్టి కేంద్రీకరించాలి, అదే ఉద్దేశంతో నేను రాహుల్ గాంధీని కలవడం చెప్పింది తప్ప పార్టీలో జాయిన్ కాలేదు అనేటువంటిది తన వాదన వినిపించినప్పటికీ కూడా పార్టీ అధిష్టానంతో చాలా టచ్ లో ఉన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు అనేటువంటి
కొన్ని కీలకమైనటువంటి ప్రెస్ నోట్ సంబంధించినటువంటివి కానీ తను ఇంతకుముందు మీడియా ముందు మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్స్ వీటన్నిటిని కూడా చైర్మన్ కు సమర్పించడం జరిగింది. వీటన్నిటి దృష్ట్యానే వీరందరిపైన వేటు వేయడం జరిగింది. ముగ్గురు ఎమ్మెల్సీలు యాదవ్ రెడ్డి, భూపతి రెడ్డి, రాముల నాయకుల పైన అనర్హత వేటు మండలి చైర్మన్ స్వామిగౌడ్ వేయడం జరిగింది. అయితే మరికొద్ది కార్యక్రమాలు కూడా ఇవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్సీల పైన చర్య తీసుకోకుండా కేవలం టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చినటువంటి ఎమ్మెల్సీల పైన వేటు వేయడం ఇది రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వర్గం నుంచి వినిపిస్తున్నటువంటి ఒక నిరసన స్వరం. అయినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఈ ముగ్గురు ఎమ్మెల్సీల పైన వేటు వేయడం జరిగింది. నల్ని అయితే మండలి సభ్యత్వాలను రద్దు చేస్తూ బులెటిన్ విడుదల చేసిన తర్వాత సభ్యత్వాన్ని కోల్పోయిన ముగ్గురు వ్యక్తుల దగ్గర నుంచి ఎటువంటి స్పందన లభించిందా? వాళ్ళు స్పందించడం జరిగిందా? మీడియా ముందుకు రావడం జరిగిందా? అయితే మరికొద్ది సేపట్లో వీరంతా కూడా మీడియా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వారి వాణిని వారు వినిపించేటువంటి ప్రయత్నం చేయనున్నారు. అయితే ఎలాంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మండలి చైర్మన్ స్వామిగౌడ్ నిర్ణయం ఫైనల్. ఈ ఫైనల్ నిర్ణయంతో వీరు సభ్యత్వాన్ని కోల్పోక తప్పదు అనేటువంటిది ప్రస్తుతం చాలా సుస్పష్టంగా కనపడతా ఉంది. అయితే ఇప్పటికే రాములు యాదవ్ గిరిజన నేత అయినటువంటి నా పైన మాత్రమే వేటు వేయడం జరిగింది, ఎందుకు అనేటువంటి నిరసన గలంతో ప్రజల్లోకి వెళ్తాననే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందుకే మరొకసారి తాను ఈ రకంగానే ప్రజల్లోకి వెళ్లేటువంటి అంశం ఉందా అనేటువంటి గమనించాల్సి ఉండగా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డికి సంబంధించినటువంటి ఎవరైతే తను టీఆర్ఎస్ పార్టీలో అవమానానికి గురయ్యానో అందుకే నా సొంత పాత పార్టీని అందుకే మరొకసారి నా సొంత నివాసానికి వచ్చినట్టుగా ఉందనేటువంటి తన వ్యాఖ్యలు చేయడంతో చూస్తే తను కూడా మరొకసారి పోరాటం చేసేటువంటి పరిస్థితులు ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు సంబంధించినటువంటి కూడా 2021 వరకు కొనసాగేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా వెంటనే స్పందించినటువంటి టీఆర్ఎస్ అధిష్టానం కేసీఆర్ ఆదేశాల మేరకు మండలి చైర్మన్ ను కలవడం జరిగింది, కంప్లీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్, వీడియో క్లిప్పింగ్స్, వారు పలు సందర్భాల్లో మాట్లాడినటువంటి ఫోటోలు, మాట్లాడినటువంటి వ్యాఖ్యలతో పాటు ఫోటోలు కూడా జత చేసి పూర్తి సంబంధించినటువంటి ఆధారాలతో మండలి చైర్మన్ కి ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకున్నటువంటి వెంటనే వేటు వేయడం జరిగింది. మరొక వైపు అయితే నిజామాబాద్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ భూపతి రెడ్డి మాత్రం టీఆర్ఎస్ అధిష్టానాన్ని మరొకసారి కలిసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. దీన్ని టీఆర్ఎస్ అధిష్టానం నిరాకరించినట్టుగా తెలుస్తుంది. మరొకసారి టీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా కొనసాగడానికి సిద్ధం, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా నన్ను కొనసాగేలా చూడండి, టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాననేటువంటి ఒక సంకేతాలు టీఆర్ఎస్ ప్రభుత్వ అధినేతలకు పంపినప్పటికీ కూడా టీఆర్ఎస్ అధిష్టానం చాలా నిక్కచ్చిగా తోసిపుచ్చినట్టుగా తెలుస్తుంది. వెంటనే చర్యలకే ఉపక్రమిస్తున్నట్టుగా తెలుస్తుంది అని చెప్పేసి ఒక సమాచారం తనకు కూడా చేరవేయడం జరిగింది. అందులో భాగంగానే ముగ్గురు ఎమ్మెల్సీల పైన వేటు వేయడం జరిగింది. వీరంతా కూడా ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి చర్యలపైన ప్రజలకు తమ వాణిని వినిపించేటువంటి అవకాశం ఉంది. నల్ని రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరిన్ని